వీక్షకులందరికీ నమస్కారం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల కొద్ది గంటల కిందటే మాట్లాడుతూ నాకు శత్రువులు తయారయ్యారు అని చెప్తా ఉన్నాడు. ఆయనకు శత్రువులు ప్రత్యేకంగా ఇప్పుడు తయారైంది లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ఆయనకి శత్రువులు ఉన్నారు. ఎందుకంటే రాజారెడ్డిని ఏ విధంగా రాయలసీమలోనే నరికి చంపారో ప్రజలందరూ చూశారు. శత్రువులు లేకపోతే అంత దారుణంగా ఎందుకు నరుగుతారు? కేవలం రాజారెడ్డికే కాదు కదా, రాజశేఖర రెడ్డి మీద కూడా దాడి జరిగింది హైదరాబాద్ సచివాలయంలో. ఇక జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో నాకు శత్రువులు తయారయ్యారు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. శత్రువులు ఎవరు అనేది ఈ మధ్యకాలంలో మనం పరిశీలించినట్లయితే వైసీపీ ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి, ఆస్తుల కోసం కోర్టుల్లో పోరాడుతున్న షర్మిలా విజయమ్మన, లేదు అంటే ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు, వీళ్ళెవరో కాదు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. వీళ్ళు కాకుండా ఇంకేమైనా అంతర్జాతీయ ముఠాలు, డ్రగ్స్ ముఠాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి. నాకు Z+ సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించాను. సహజంగా Z+ సెక్యూరిటీ కావాలంటే కేంద్ర హోంశాఖ దగ్గరికి వెళ్ళి నీకున్న ఈ అప్లికేషన్ పెట్టుకోవచ్చు, మీకున్న ఇబ్బందులు చెప్పవచ్చు, మీకున్న భద్రతాపరమైనటువంటి సమస్యల గురించి కూడా అందులో పొందుపరచవచ్చు. గతంలో తన మీద కోడి కత్తి దాడి కూడా జరిగింది కదా, ఈ దాడి జరిగిందనే విషయాన్ని కూడా అక్కడ స్పష్టం చేయవచ్చు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నాను, అక్కడ నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వటం లేదు, పోలీసులను కూడా భద్రత తగ్గించేసింది, కేవలం 950 మందినే భద్రత ఇస్తూ ఉన్నారు, ఒక 9,000 మందిని నాకు పోలీసులని సెక్యూరిటీగా పెట్టండి, లేదు అంటే Z+ కేటగిరీ ఇవ్వండి అని కేంద్రాన్ని అడగవచ్చు. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వటం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు కాబట్టి, మొత్తం ఎమ్మెల్యేల్లో 10% గెలవలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా రాలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సెక్యూరిటీ ఏమాత్రం తగ్గించలేదు. 950 మందిని సెక్యూరిటీగా జగన్మోహన్ రెడ్డికి ఆయన ఫ్యామిలీకి ఇచ్చారు. ఇంకా అవి చాలన్నట్టు కొంతమంది ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు ఇటీవల కాలంలో ఆయన కొత్తగా ఆయనకి భయం పట్టుకోవాలి, ప్రాణ భయం కూడా ఏర్పడినట్టుంది. నాకు శత్రువులు తయారయ్యారు, Z+ కేటగిరీ ఇవ్వాల్సిందని హైకోర్టును ఆశ్రయించారు. దీని మీద హైకోర్టు ఏం చేసింది? కేంద్రానికి మీరు దరఖాస్తు పెట్టుకోండి, మీకున్న థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో కేంద్రం పరిశీలిస్తుంది. సహజంగా Z+ కేటగిరీ ఇవ్వాలంటే కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాలి, పలానా వ్యక్తికి Z+ ఇవ్వాలి, ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉంది, మావోయిస్టుల నుంచి ప్రమాదం ఉంది, లష్కర్ తోయిబా నుంచి థ్రెట్ ఉంది అనే విషయాలు వారు స్పష్టం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిశీలించి ఆ Z+ కేటగిరీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ కేటగిరీ అయినా అంత, Z+ అయినా Y కేటగిరీ అయినా కేంద్ర నిఘా వర్గాలు ఫలానా వ్యక్తికి, ముఖ్యంగా రాజకీయ నాయకులకే, సాధారణ వ్యక్తులకైతే ఒక కానిస్టేబుల్ సెక్యూరిటీ ఇవ్వరు. ఈ విఐపీస్ కాబట్టి, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, ఏదైనా జరిగితే అనేక ప్రాంతాల్లో అల్లర్లు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాల హెచ్చరికల మేరకు సెక్యూరిటీ ఇస్తా ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవచ్చు, Z+ కేటగిరీ అడగవచ్చు, తప్పులేదు. ఇటీవల కాలంలో కేంద్ర పౌర విమానయాన మంత్రికి రామ్మోహన్ నాయుడికి Y కేటగిరీ ఇచ్చారు. Y కేటగిరీ ఆ 4+4 ఆ సెక్యూరిటీ ఉంటారు, పగలు ఒక 4 ఉంటే రైతులు ఒక 4, ఇంకంతే. Z+ కేటగిరీ అంటే అంత ఈజీ కాదు. చంద్రబాబు నాయుడు మీద తిరుమల సమీపంలో అలిపిరి వద్ద మావోయిస్టులు మందు పాత్ర పెట్టి పేల్చి ప్రాణాలు హరించబోయారు. ఆ తర్వాతనే Z+ సెక్యూరిటీ వచ్చింది, కానీ అంతకుముందు లేదు. మరి జగన్మోహన్ రెడ్డి మీద ఒక కోడి కత్తి దాడి జరిగింది కదా, ఆ తర్వాత 2 సంవత్సరాలకి అధికారంలో కూడా వచ్చారుగా. అధికారంలో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వంతో మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి కాబట్టి Z+ కేటగిరీ పొంది ఉండాల్సింది భవిష్యత్తు అవసరాల దృష్టిలో. అది కాకుండా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదో బిగ్ స్కెచ్ వేయబోతా ఉన్నాడు, అల్లర్లు క్రియేట్ చేయబోతా ఉన్నారు అనే అనుమానాలు కూడా నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ముందస్తుగానే Z+ కేటగిరీ అడుగుతూ ఉన్నాడు. తనకేదైనా జరిగితే చంద్రబాబు నాయుడే కారణం, ఏదైనా జరగడానికి జరిగితే లోకేషే కారణం అని కూడా స్టేట్మెంట్లు ఇస్తాడు, గతంలో కూడా ఇచ్చాడు. ఇక తునిలో రైలు ఘటన జరిగిన తర్వాత కాపులందరినీ తెలుగుదేశం పార్టీకి దూరం చేశారు. ప్రస్తుతం అయితే జనసేన, తెలుగుదేశం, బీజేపీ అన్ని కూటమిగా ఉన్నాయి. జనసేనని కూటమిలో నుంచి చీల్చేందుకు చేయని ప్రయత్నం లేదు. ఇక ఆ ప్రయత్నాలు విఫలమైనప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం, ఇక రాయలసీమకి ఆంధ్ర ప్రజలకి
ఇదిగో చంద్రబాబు నాయుడు లక్షల కోట్ల అమరావతిలో పోస్తూ ఉన్నాడు. ఇదంతా ప్రజాధనం అంతా వృధా చేస్తూ ఉన్నాడు. ఆయన అక్కడ 1000 ఎకరాల భూములు కొనుక్కున్నాడు. ఆయన భూములు రేట్లు పెరిగేందుకు మీ డబ్బంతా తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నాను ఆయన ప్రచారాలు చేస్తూనే ఉంది ఆ పక్కన. ఇవి కాకుండానే కులాల మధ్య కుంపట్లు, ప్రాంతాల మధ్య భేదాలు సృష్టించడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రజలను విడదీయడం, రాజకీయాలతో అధికారంలోకి రావడం, 1000 కోట్లు దోచేసుకోవడం. ఈ విధంగా కాలం గడిపే వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి Z+ కేటగిరీ అడుగుతున్నాడంటే అది ఆయన ఏదో భవిష్యత్తులో పెద్ద ప్రణాళికతోనే ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తాం. ఎందుకంటే 950 మంది పోలీసులను సెక్యూరిటీ పెట్టుకొని కూడా Z+ కేటగిరీ సెక్యూరిటీ అడుగుతున్నారు అంటే దాని వెనక పెద్ద బిగ్ ప్లానే ఉంది, బిగ్ స్కెచ్చే ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజకీయ నాయకులు వేసే ఈ స్కెచ్లు ప్రణాళిక అమలైన తర్వాత కానీ జనాన్ని తెలియవు. ఎందుకంటే ముందస్తుగానే ఈ విషయాలు తెలియవు. తునిలో రైలు దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటన జరిగి కాపు రిజర్వేషన్ అని చెప్పేసి ఆ కాపు నేత కిర్లంపూడి నేత పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు పద్మనాభరెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? కాడి పడేశాడు. కాపులకి రిజర్వేషన్ గురించి నోరు కూడా తెరవలేదు, అడిగిన వాళ్ళు లేడు. చూశారు కదా 2019కి ముందు కాపులను ఎలా రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీకి దూరం చేశారు. రాబోయే రోజుల్లో కూడా కొన్ని వర్గాలను దూరం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి బిగ్ స్కెచ్ వేస్తూ ఉన్నాడు అనేది స్పష్టమైంది.